సుబ్రహ్మణ్యం గారు, డయాగ్రాండ్ రేట్ ఎలా ఉంటుంది? మంత్లీ ఇలాంటి టిన్స్ ఎన్ని కొనాల్సి ఉంటుంది? మేడం మార్నింగ్ వచ్చేసి 25 గ్రామ్స్ తీసుకోవాలి మేడం. 2 లెవెల్డ్ స్కూప్ 120 ml వాటర్లో. దాన్ని సర్వింగ్ అంటారు. ఒక సర్వింగ్ వచ్చి 50 రూపీస్ ఉంటుందండి. డైలీ 2 సర్వింగ్స్ తీసుకోవాలి. 2 సర్వింగ్స్ వచ్చి 100 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా 100 రూపీస్ పర్ డే అంటే కొంచెం అరే కాస్ట్లీ అని అనుకుంటారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సర్వింగ్ 50 రూపీస్ అన్నాను. మనం బజార్కి వెళ్ళి ఒక మసాలా దోశ తిన్నా కూడా 50 రూపాయలు అయిపోతుంది. దానివల్ల నా షుగర్ కంట్రోల్ అవుతుందా? దానివల్ల నా శరీరానికి షుగర్ని న్యాచురల్గా ఎదుర్కొనే శక్తి వస్తుందా? రాదు. సో అన్నెసెసరీగా 50 రూపాయలు అక్కడ పెట్టడం కన్నా డయాగ్రాండ్ పర్ సర్వింగ్కి 50 రూపాయలు నేను ఖర్చు పెట్టుకుంటా. అండ్ దిస్ ఈస్ హౌ పీపుల్ హ్యావ్ టు క్యాల్కులేట్. ఈవెన్ ఒక కాఫీ తీసుకొని 20-30 రూపాయలు అయిపోతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు బాధ్యత రాహిత్యంగా అమౌంట్ డబ్బులు వాళ్ళు సంపాదించింది ఖర్చు పెట్టుకోకూడదు. చాలా బాధ్యతగా వాళ్ళ శరీరానికి మేలు చేసే విధంగా ఖర్చు పెట్టుకోవాలి. ఆ రకంగా తీసుకుంటే రోజుకు 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గ్లూకోజ్ కంట్రోల్ అయింది అనుకోండి, అప్పుడు డాక్టర్ నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ అవన్నీ తగ్గిస్తారు. నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తగ్గించడం వల్ల జరిగే మన కంటికి కనపడిన ప్రయోజనాలు మీరు చూసినారంటే సైడ్ ఎఫెక్ట్స్ కంట్రోల్ అవుతాయి. మళ్ళా ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతినుకుంటా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది కదా న్యాచురల్ గానే. అప్పుడు కిడ్నీలు పాడవు, నరాలు పాడవు, కళ్ళు పాడవు, హార్ట్ పాడవు, రక్తనాళాలు పాడవు. అంటే పాడవు అంటే బాగా లేట్ అవుతుంది అనమాట. బేసిక్ గానే వాళ్ళల్లో మజిల్ తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ డయాబెటీస్ వల్ల ఫర్దర్ గా తగ్గుతుంది. వీటన్నిటిని అడ్రస్ చేయడానికి డయాగ్రాండ్ ఉపయోగపడుతుంది. అలాగే ఒకవైపు మెడిసిన్ వాడుతూ అలాగే ఫుడ్ తీసుకుంటూ డయాగ్రాండ్ వాడితే మంచి రిజల్ట్ అలాగే తీసుకోవాలి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే డయాగ్రాండ్ తీసుకోవడం వల్ల వాళ్ళు రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ కూడా తక్కువ తీసుకుంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు బేసిక్ గా ఆకలి ఎక్కువైతేనే కదా మనం ఎక్కువ తింటాము. మనకు ఆకలి తగ్గింది అనుకోండి, ఒక పక్క నేను డయాబెటీస్ అనేసి మన కాన్షియస్నెస్ ఉంటుంది, ఇంకొక పక్క ఆకలి కంట్రోల్ అవుతుంది డయాగ్రాండ్ వల్ల. అప్పుడు ఎరాటిక్ గా ఏదంటే అది తిను. ఒక టిన్ ఎంత పడుతుంది? ఒక టిన్ను మనకి ఎంఆర్పి 1124 రూపాయలు మేడం. ఒక టిన్. ఇప్పుడు 3 టిన్నులు తీసుకున్నారనుకోండి, మనం డిస్కౌంట్ తర్వాత 3000 రూపాయలకి ఇస్తాం. అండ్ 3 టిన్నులు ఒక 1 మంత్కి వస్తుంది. అంటే రోజుకు 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి మేడం. 100 రూపాయలు వాళ్ళ శరీరం కోసం, వాళ్ళ షుగర్ కంట్రోల్ కోసం, వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడం కోసం రోజుకు 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అంటే నెలకు 3000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఎవరికన్నా పేరెంట్స్కి గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే వాళ్ళ చిల్డ్రన్ మంత్లీ 3000 రూపీస్ ఖర్చు పెట్టి డయాగ్రాండ్ గిఫ్ట్గా ఇస్తే గనక వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తారు. వాళ్ళ షుగర్ని కంట్రోల్లోకి తెస్తారు. వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు హ్యాపీగా బతికేదానికి దోహదపడతారు.